తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా అన్యాయం ముదిరిపోయి అధర్మం గెలిచినప్పుడు దానికి సంబంధించిన హైకోర్టు సుప్రీంకోర్టు ఆ అధర్మం పైన ధర్మం గెలిచేటట్టుగా న్యాయం ఇస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, కబ్జాలు, దారుణాలు, మాటలతోటి తూటాలు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తూ ఉంటూ ముందుకు సాగిపోతుంది కదా. ఆ కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో కొండలరెడ్డికి 135 కోట్లకు సంబంధించిన భూమిని 7 కోట్లకు ఎట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి తలాతోకా లేని కంపెనీల కోసం ఈ ఈ తగాబాట్లేందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆధారాలతోటి కూర్చుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదు లేదు కొండలరెడ్డి సంపాదించుకోవద్దా అని ఒక మాట అనగానే వీళ్ళ అన్యాయపు అక్రమ భూ కబ్జాలకు చెక్ పెట్టడానికి రాహుల్ గాంధీ రంగంలో దిగారు. మీనాక్షి నటరాజన్ గారు ఈ వ్యాఖ్యలపైన, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏఐసిసిగా వ్యవహరిస్తున్న ఇదే మీనాక్షి నటరాజన్ గారు ఏదైనా తేడా జరిగితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడంతో మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలపైన చెప్పడం జరిగితే రాహుల్ గాంధీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా రేవంత్ కుటుంబానికి సాయం చేయదలుచుకుంటే, రేవంత్కి సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యే పదవులు, వాళ్ళ ఎంపీ పదవులు తీసేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారికి ఇట్లా వార్నింగ్ ఇచ్చాడని చెప్పి చెప్పమని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పాడట. దాంతో మీనాక్షి నటరాజన్ గారు ఆవిడ హ్యాండ్ ఓవర్లో ఉన్న ప్రతి ఒక్క ఏఐసిసికి కానీ, టీపీసీసీకి కానీ, యువ నాయకులకు కానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేలకు కానీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వగానే ఇక ఎటుపోవాలని అర్థం కాని స్థితిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైనా ఐటీ శాఖలో ఈరోజు ఐటీ కంపెనీలకు సంబంధించిన శ్రీధర్ బాబు ఏమో అసలు నాకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తాను అదే ఐటీ శాఖకి. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమో తన ముఖ్యమంత్రి పదవి బదులు అన్ని పదవులు గెలుపుతా ఉన్నాడు. అన్ని శాఖలలో వాళ్ళ అన్నదమ్ములను ఇన్ఫ్లుయెన్స్ చేసేసిండు. వాళ్ళ అన్నదమ్ములు చెప్పినట్టుగా నడుచుకోకుంటే వాళ్ళకి పదవులు రావు, ఏది కూడా రావు అనేది ఇక్కడ మనకు క్లారిటీగా కనబడతా ఉంది. అందులోనూ నేను రాహుల్ గాంధీ చెప్పిన ముచ్చట భలే అనిపించింది. అబ్బా, నిజానికి ఇన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సరైన ఇటువంటి ముచ్చట చెప్పే నాయకుడైనా దిగిండు. అంతో కొంత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిని మార్చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి పండగ చేద్దామని చూస్తుర్రట. నేను చెప్పే ముచ్చట కాదు ఇది, జనాలు చెప్పే ముచ్చట. ఒక్కసారి రేవంత్ రెడ్డి దిగిపోతే పండగ చేయడానికి సిద్ధ 50,000 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే పండగ చేసుకున్న రేవంత్ రెడ్డి దిగిపోతే అంటే ఎన్ని కష్టాలు పెట్టిండు. హైడ్రా పేరుతోటి పేదోళ్ళు ఇల్లు కూల్చిండు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆనాడు ఈయన అధికారం రాకముందు వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నా కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇంట్లో పేరుతోటి 5 లక్షల బిల్లు కోసం 18 లక్షల అప్పు చేసేటట్టుగా రేవంత్ రెడ్డి చేసిండు. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పేసి పెట్టి రాష్ట్రానికి దివాలా, ఇటు ప్రజల ఇంట్లో కొంపలలో లోలి పెట్టేసే కార్యక్రమాలు చేసిండు. రోడ్లు చక్కగా ఇప్పటిదాకా ఏది కూడా రోడ్లు కాల, 6 గ్యారంటీలు అమలు కాల, యూరియా అయితే సకాలం దొరకట్లా, రైతు బంధునైతే అదే కేటీఆర్ హరీష్ రావు గారు ఇంబడబడ్డరు కాబట్టి రైతు బంధు వేసిండు తప్ప వేసేటోడు కాదు. ఆ రుణమాఫీ అక్కడనే ఆపిండు. గిన్ని చేసినోడు ఒక్కసారి దిగిపోతే మేము బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకున్నామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అందులోనూ ఎంపీ చామల వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్. రేవంత్ సోదరుడు వ్యాపారాలు చేయకూడదా అంటూ ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దీంతో మీనాక్షి నటరాజన్ ఫిర్యాదు చేయగా చామలపై సీరియస్ అయిన అధిష్టానం. నిజానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని నెక్స్ట్ ఎవరైనా గెలిపిస్తే ఇక వాళ్ళంత దౌర్భాగ్యులు ప్రపంచంలో ఎక్కడ లేరు. ఇక ఇట్లాంటి వాళ్ళకు ఓటేసేటోళ్ళు, ఇట్లాంటి మనిషి వాళ్ళకి ఓటేసేటోళ్ళు నిజానికి వాళ్ళంత దౌర్భాగ్యులు మరి ఎక్కడ ఉండరు. ఎంత ఘోరము. చదువుకున్నట్టు మాట్లాడతారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడైనా చదువుకున్నట్టు ఒక ఎంపీ హోదాలో ఉండి నిరుద్యోగులు రోడ్ల మీద వస్తూ ఉంటే వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడినావా? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మాట్లాడితే కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు, వీళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ లేకుండా వీళ్ళని ప్రజలు ఎట్లా కొట్టాడో తెలుసా? కొట్టి ఉరికిచ్చేటోళ్ళు, రోడ్ల పంటే ఉరికిచ్చేటోళ్ళు వీళ్ళని. ఆనాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసు వాళ్ళు లాఠీతో ఎట్లా కొట్టారు మీరు చూశారు కదా. పొట్టు కొట్టారు. ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడడం, సబ్జెక్ట్ లేని మాటలు మాట్లాడడం, ఏదైనా మాట్లాడితే దానికి అలంకరణ ఉండాలి, మాటకి అలంకరణ ఉండాలి. 10 మంది చూస్తే ఏం నాయకుడు పోయి కాంగ్రెస్ పార్టీల
ఉండి కూడా ఈరోజు ఏకి పారేస్తున్నాడంటే మొగోడ్ర భయ అని చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి లేడా ఈరోజు ఎవ్వరి సాయం లేకుండా తన సొంత ఖర్చులతోటి నియోజకవర్గాన్ని పోషించుకుంటుండు, చూసుకుంటుండు. ఆయన ఈరోజు రేవంత్ ప్రభుత్వాన్ని ఏ విధంగా తొక్కుతా ఉన్నాడు, ఏ విధంగా ఇది చేస్తూ ఉన్నాడు. ఆట ఆడిస్తేలే షేక్ చేయట్ల తెలంగాణ మొత్తం. గట్లు ఉండాలి నాయకుడు అంటే. మరీ సబ్జెక్ట్ రాకుండా అటు కాకుండా ఇటు కాకుండా కుండలరెడ్డి సంపాదించుకోవాలా, నీ భూములు కూడా రాసిపెట్టి ఇవ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ 30 నెలల తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చావు? ఏమైనా తీసుకొచ్చావా? అయితే వీళ్ళంతా వరస్ట్ పాట ఎక్కడ ఉండదు సోదరులారా. అయితే వీళ్ళు ఇట్లా మాట్లాడే అట్లా దొరికిలు మీరే వినుర్రి. ఎందుకు కొండలరెడ్డికి భూములు ఇవ్వడానికా? నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఈయనను మాత్రం దయచేసి గెలిపియకుర్రి. వార్డ్ మెంబర్ కూడా పనికిరాడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఒక వార్డ్ మెంబర్గా కూడా పనికిరాడు. గేట్ కావాలి ఉంచిన గొప్ప ఈయనకు. ఏదైనా గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి గేట్ కావాలిగా ఉంచితే బ్రహ్మాండంగా సెట్ అవుతాడు తప్ప ఎంపీగా పనికిరాడు. ఎంపీ అంటే ఎట్లుండాలా? షేక్ చేయాలి తెలంగాణని. షేకింగ్ లేదు, ఏది లేదు. కొండలరెడ్డికి భూములు ఇవ్వాలట. ఈయన మాట వినండి. కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళ ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడొద్దంటే ప్రభుత్వ భూములు అమ్ముకోమని చెప్పిర్రా? లేకుంటే పేదల భూములు 3000 ఎకరాలు దాన్ని అమ్ముకోమని చెప్పిర్రా, లాక్కోమని చెప్పిర్రా? పరిగి నియోజకవర్గంలో 1200 ఎకరాల రైతుల భూములు లాక్కోమని చెప్పారా? బాబా అంటే రేవంత్ రెడ్డి బాగా పేదరికంలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా పేదరికంలో ఉన్నారు. ఇద్దరు పేదరికాన్ని చూడలేక ఈ మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం తల చేసి ఇంటికో ఎకరం కట్టిద్దాం రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి తమ్ముడికి, రేవంత్ రెడ్డి అన్నకి. చెరొక ఎకరం ఇద్దాం వీళ్ళకి. సంపాదించుకోదా, సంపాదన లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎంపీగా మాట్లాడుతున్నాడా? ఎంపీ అంటారా ఇద్దరిని? ఏ లెక్కన ఎంపీ అంటారు? వినురు. వీళ్ళ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉందో, ఎంత దౌర్భాగ్యమైన ఇంటెలిజెన్స్ మీరే వినుర్రి. మీరేమో సెల్ఫిష్, మీరేమో దండుకోవాలి, దోచుకోవాలి అని చెప్పేసి దేనికి ఈ మాటలు? దేనికి నిందార? వాళ్ళు ఓడిపోయిర్రబ్బా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయిర్రు. ఏముంది బీఆర్ఎస్ తోటి? మాట్లాడితే ప్రతిసారి బీఆర్ఎస్ అంటూ ఉంటారు. ఏముంది? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి 3 సంవత్సరాలు, నియర్ బై 3 సంవత్సరాలు అవుతుంది కదా. గడ్డైనా చేశారా? మీ గడ్డి పరకాయని తీసుకొచ్చారా? కుంజల గడ్డైన గదిని అదైనా తీసుకొచ్చారంటే ఏదిలా మాటలు చూడండి వీళ్ళై. శ్రీధర్బాబు ఏమని చెప్పారు విన్నావా? అందుకనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే ముందు చదువుకొని ఉండే. ఎట్లాగో చిన్నప్పుడు మనం చదువుకోలేదు కదా, ఇప్పుడైనా ప్రెస్ మీట్ ముందు 10 నిమిషాల ముందు కూర్చొని చదువుకొని ఉంటే ఈ దౌర్భాగ్యం వచ్చా? లట్టని మాట్లాడినా పట్టుమని దొరికిన వీడ. వినుర్రి. కుమార్ గారు ఏం చెప్తారంటే 33,34 అప్లికేషన్ పెట్టుకురంటే ల్యాండ్ అలొకేట్ చేసిరట శ్రీధర్ బాబు గారు. మరి శ్రీధర్ బాబు గారు ఏం చెప్తారో ఒకసారి వినండి. ఎక్కడ కూడా వారి శోధన పేరిట వారి పేరు మీద ఎక్కడ కూడా పరిశ్రమలకు సంబంధించిన భూమి కేటాయించలేదు. విన్నావా శ్రీధర్ బాబు గారు? సారీ, విన్నారా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు? ఏం మాట్లాడేండు శ్రీధర్ బాబు? మంచిగా లడ్డు కావాల నాయన, రూపాయికి 2 లడ్డూలు అన్నట్టుగా ఒక యాడ్లో వస్తా చూసిర్రా. ఓ 2 లడ్లు తీసుకొచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నోటిని తీపి చేయాల. శుభవార్త చెప్పిండు కదా, మనం తలో ఒక ఎకరం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కొంచెం పెద్దగా సాదుకోవాలి మనం. ఇక్కడ ఏమంటుండు శ్రీధర్ బాబు గారు? అట్లాంటి అలోటేషన్ కానీ అట్లాంటిది ఏది కూడా లేదని చెప్పిస్తా మాట్లాడుతూ ఉన్నారు. గొప్పలు వీళ్ళు, మామూలు గొప్పలు కాదు. కంపెనీకి అని చెప్పేసి కిరణ్ కుమార్ గారు అంటున్నారు. మరి శ్రీధర్ బాబు గారేమో అసలు పరిశ్రమలకు ఎక్కడ ల్యాండ్ అలాట్ చేయలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు అంటారు. మరి అసలు వ్యక్తి కొండలరెడ్డి గారేమో నేనే టెస్ట్ ఫ్యాక్టరీ కంపెనీకి చైర్మన్ అని ఆయన పెట్టుకుంటాడు. ప్రజాపాలన మంచిగా ఉంది, పరిపాలన మంచి జరుగుతుంది, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు.
మీకు దోచుకున్నోడికి దోచుకున్న అన్నట్టుగా ఉంది ఈ వారం వీళ్ళది. మై డియర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మీకు చెప్పేది ఒకటే సార్, చదువుకోండి. చదువుకొని మాట్లాడండి. మీరు మాట్లాడే ముచ్చట్లు తెలంగాణ ప్రజలు ఇలాంటి నామనం గెలిపించిందని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లుండాలి ఎంపీ అంటే? నువ్వు తెలంగాణ రాష్ట్రం తరపున కేంద్రంలో కొట్లాడే నాయకుడివి. రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఆస్తులు ఇవ్వరా, వాళ్ళు సంపాదించుకోద్దా అని చెప్పేసి వాళ్ళ కింద ఈరోజు బంటువు కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలు నిన్ను గెలిపించారు. నువ్వేదో వాళ్ళకేదో కట్టబెడతావని, కేంద్రం నుంచి ఏదో తీసుకొస్తామని వాళ్ళ నీకు ఓటేశారు తప్ప ఈరోజు వాళ్ళ కుటుంబానికి జోక్కుంటూ తిరుగుకుంటా నీకు ఓటేయాలా? ఇదొకటి గమనించాలా, ఇదొకటి నువ్వు అర్థం చేసుకోవాలా. తెలంగాణ సమాజం ఏంలా తిరగబడుతుంది, మంచిగా తిరగబడుతుంది. తెలంగాణ అనుకున్నంత ఈజీయే కాదు సోదరులారా, వీళ్ళ మాటలు గిట్లుంటాయి.